ఆంజనేయుడు. ఆంజనేయుడు అనగానే గుర్తుకు వచ్చేది సింధూరం. హనుమంతునికి మాత్రమే సింధూరం ప్రత్యేకం. ఎవరైనా సింధూరం ధరించాలి అంటే మగవారు అయితే నుదుటన ధరిస్తారు, స్త్రీలు అయితే పాపట కూడా ధరిస్తారు. కానీ విచిత్రంగా హనుమంతుడు మాత్రం శరీరం మొత్తం ఒక పెద్ద సింధూరం టబ్బులో మునిగి లేచాడా అన్నట్టు శరీరం మొత్తం పూసుకుంటాడు. కానీ ఎందుకు అలా? ఈ వీడియోలో హనుమంతునికి సింధూరానికి ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకుందాము. వీడియోని చివరి వరకు చూడండి. అందరికీ నమస్కారం. మీరు గనక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టు అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ తెలపండి. హనుమంతునికి సింధూరానికి ఉన్న అవినాభావ సంబంధం వెనుక రెండు రకాల కథలు ఉన్నాయి. ఒక కథ ప్రకారం రావణ వధ అనంతరం శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది. సీతారాముల సేవ కోసం చాలా కాలం హనుమంతుడు అయోధ్యలోనే ఉంటాడు. అయితే ఒకరోజు ఆయన వచ్చే సమయానికి సీతాదేవి పాపటలో సింధూరం పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు హనుమంతుడు సీతాదేవిని అలా ఎందుకు పెట్టుకుంటున్నారు అని అడుగుతాడు. దానికి సీతాదేవి, రాముడు ప్రీతిపాత్రుడుగా ఉంటాడు, రామునికి మేలు జరగటానికి, రాముని ప్రేమకి కారణం, ఆయనకు సకల ఐశ్వర్యాలు కలగటానికి, ఇలా ఎన్నో విషయాలకి ఈ సింధూరం ముఖ్యం అని చెబుతుంది. పరమ ధర్మాత్ముడు, దేవతలతో అయినా సరే యుద్ధం చేయగలిగిన వాడు, తిరుగులేని మహావీరుడు శ్రీరాముడు. అలాంటి వాడు సీతామాత పట్ల ఎంత ప్రేమ ఉన్నవాడో రావణుడు సీతాదేవిని అపహరించినప్పుడు ఎంతలా బాధపడ్డాడో చూశాడు. అందుకని తాను కూడా సింధూరం పెట్టుకోవాలి అనుకుంటాడు. తద్వారా రాముని ప్రేమని పొందాలి, రామునికి శుభాలు కలగాలి అని అనుకుంటాడు. వెళ్లి సింధూరాన్ని తెచ్చుకుంటాడు. జానకీమాత పెట్టుకున్నట్టే పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆయన కోతి కదా, మొహం మొత్తం వెంట్రుకలు, సింధూరం రాలిపోతూ ఉంటుంది. ఏం చేద్దామా అని ఆలోచించి అందులో నువ్వుల నూనె కలిపి కొంచెం పెట్టుకుంటాడు. ఇలా చిటికెడు పెట్టుకుంటేనే సీతాదేవి అంటే రామునికి పంచ ప్రాణాలు. అదే శరీరం మొత్తం పెట్టుకుంటే అంతే. ఇలా ఆలోచించి శరీరం మొత్తం సింధూరం పూసేసుకుంటాడు. రామునికి చూపిద్దామని సభా మండపానికి వెళ్తాడు. సభలో ఉన్నవారు అంతా చూసి నవ్వుతారు. రాముల వారు ఏంటి ఈ వేషం అని అడగగా తాను ఏం ఆలోచించాడో వివరిస్తాడు ఆంజనేయుడు. దానికి శ్రీరాముడు సంతోషించి, ఎవరైతే ఆంజనేయుడికి సింధూరం పెడతారో వారు నాకు అత్యంత ప్రీతిపాత్రులు, వారితో నేనుంటాను అని వరమిస్తాడు. అలా ఆంజనేయునికి సింధూర సేవ ప్రారంభమైంది. ఇలా ఈ కథ ఆంజనేయుని భక్తి గురించి చెప్తుంది. ఇక రెండవ కథ ఆయన వీరత్వాన్ని, త్యాగాన్ని గురించి చెప్తుంది. రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు రావణాసురుడు రథం మీద ఉంటాడు. శ్రీరాముడు నేల మీద నిలబడి యుద్ధం చేస్తూ ఉంటాడు. రాముడితో యుద్ధం చేయలేకపోతాడు రావణుడు. మానసికంగా రాముడిని దెబ్బతీయాలి అని, మైండ్ గేమ్ ఆడాలి అని, నీతో యుద్ధం చేయాలి అంటే నాకు అవమానంగా ఉంది, రథం కూడా లేదు, అది ఇది అని నానా మాటలు అంటాడు. రావణుడి ఈ మాటలు విని రాముడు ఏం బాధపడకపోయినా హనుమంతుడు బాధపడతాడు. మీకు రథం లేకపోవటం ఏంటి, నన్నే మీ రథంగా, హనుమత్ రథంగా స్వీకరించండి అని రాముడిని తన భుజాల మీద ఎక్కించుకుని రాముడిని పట్టుకుని ఉండగా రామరావణ యుద్ధం మళ్ళీ కొనసాగుతుంది. మళ్ళీ యుద్ధం చేయలేని రావణుడు రాముడిని ఏమీ చేయలేక హనుమంతుడి మీదకు బాణాలు విపరీతంగా వేయసాగుతాడు. అలా ఎంతో గాయపడినప్పటికీ ఒళ్ళంతా నెత్తురు కారిపోయి మొత్తం ఎర్రగా అయినా కూడా తన సంగతి కూడా వదిలేసి రాముడికి రథంగా సంరక్షణ చేస్తూ అలా ఉండిపోతాడు. ఇలా ధర్మం కోసం, దేశం కోసం, రాముడి కోసం మొత్తం శరీరం సింధూరంలా ఎర్రగా రక్తమయం అయినా కూడా అంతే ఉండిపోయిన ఆంజనేయుని వీరత్వానికి, త్యాగానికి, ధర్మరక్షణకి ప్రతీకగా ఆంజనేయునికి సింధూరం అలంకరిస్తారు. ఈ రెండు వృత్తాంతాలలో మీకు ఏది నచ్చిందో కమెంట్స్ లో చెప్పండి. వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా శేషసాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు కింద కమెంట్స్ సెక్షన్ లో తెలపండి. జై హింద్.